మనకి రోజు రైతు దినోత్సవం సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా రైతుల యొక్క కోరికల దినంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కావాలని రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేస్తా ఉన్నాం. డిజిటల్ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. డిజిటల్ వ్యవసాయ చట్టాలు రైతులకు అవసరమా? నువ్వు పెట్టేట 3 నల్ల చట్టాలను రద్దు చేసి వాటిని సక్రమంగా అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు గత 40 రోజులుగా సింగు బార్డర్లో రైతాంగం ఉద్యమాలు కొనసాగిస్తూ ఉంటే రైతు సంఘం నాయకుడు 40 రోజులుగా నిరాదీచేస్తూ ఉంటే వారితో ఏమాత్రం సంప్రదింపు జరగకుండా లాఠీ చార్జీలు భాషవాయాలు ప్రయోగిస్తున్నారు. అలాగే దాదాపు 30-40 మంది రైతుల్ని జైల్లో పెట్టి నిర్బంధం చేయడం జరిగింది. వీళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పి నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయమని చెప్పి ఏపీ రైతు సంఘము అన్ని రైతు సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఈ నరేంద్ర మోడీ ఇప్పటికైనా సరే వీళ్ళు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీల బలంతోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నువ్వు రైతు ప్రభుత్వం అని చెప్తున్నావు. రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నువ్వు నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ యొక్క నల్ల చట్టాలని రద్దు చేయమని చెప్పాలా, నూతన డిజిటల్ వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని చెప్పాలా. అలాగే నువ్వు ఇస్తామని చెప్పిన 20,000 రూపాయలు రైతాంగ పెట్టుబడి డబ్బులు కూడా వెంటనే విడుదల చేయమని చెప్పి అన్ని రైతు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.